కూడి వచ్చిన అందరికీ ఘనమైన యెహోవా మెస్సీయ నామమున ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన పరమ తండ్రికి, అదేవిధంగా పెద్దలైన జనార్దన్ అంకుల్కి, దయాకరానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఎప్పుడో తీసుకోవాల్సిన మెసేజ్ నేను మింటన్న బంటన్న ఖతర్కి వెళ్ళి వచ్చినప్పుడే ఈ మెసేజ్ తీసుకోవాల్సింది. మాది ఒక సీరియల్ వైస్లో ఉంటుంది అనమాట. ముగ్గురం ఒకరి వెనకాల ఒకరు తీసుకోవాలి. కానీ పరిస్థితులు అనుకూలించక మరి నేను అక్కడ ఆగిపోయి మళ్ళీ ఈరోజు మీ ముందు కనబడే అవకాశాన్ని పరమతండ్రి చిత్తము అయినట్టుంది కాబట్టి మీ ముందు నిలబడే అవకాశాన్ని పరమతండ్రి నాకు ఇచ్చాడు. అందుని బట్టి పరమతండ్రికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఒక చిన్న క్వశ్చన్, ఒక 3 విషయాలు పొందుకోవాలని ఆశపడుతున్న వారు మీ చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నవారు ఆశీర్వాదం పొందుకోవాలనుకుని ఒకసారి చేతులు ఎత్తారా? హల్లెలూయా, పరమతండ్రికి స్తోత్రం. ఆరోగ్యం కావాలనుకున్న వారు చేతులు ఎత్తారా? హల్లెలూయా. సమాధానం అంటే మన క్షేమము కావాలనుకున్న వారు చేతులు ఎత్తారా? పరమతండ్రి మీకు స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా సరే మానవులలో ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు, ఇవి అందరికీ కావాల్సిన విషయాలు. అయితే నేను ఈ మెసేజ్ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి ఎప్పటి నుంచో దయాకరన్న, జనార్దన్ అంకుల్ వాళ్ళు ఫోన్లో చెప్తుంటే వింటలేమని చెప్పేసి డైరెక్ట్గా ఇంకా మైక్లో అనౌన్స్ చేసేసి వార్నింగ్ ఇచ్చారు, ఈసారి చెప్పకపోతే బాగోదని. ఇంకా ఆ రోజు నుంచి గట్టిగా పరమతండ్రిని అడుగుతున్నాను, అయ్యా మరి నేను మాటలు మాట్లాడే నాకు తెలీదు, నాకు మాటలు మాట్లాడడానికి వీలు కాదు, నేను మాట్లాడలేని వాడను, నీవు మాట్లాడిస్తే తప్ప నేను మాట్లాడలేను తండ్రి అని ఆ పరమతండ్రి పాదాల యొద్ద కనిపెడుతున్నప్పుడు పరమతండ్రి నేను మెసేజ్ ప్రిపేర్ అవుతున్న కొద్దీ అనేక విషయాలు నేను చూస్తూ వస్తున్నాను. అయితే నేను ఒక పోస్ట్ చూసా మదర్ తెరిసా గురించి. అందరికి తెలిసి మదర్ తెరిసా ఉంది కదా, తన గురించి ఒక వీడియోలో ఒక పోస్ట్లో చాలా నీచంగా రాశారనమాట. తను మంచిది కాదు, తను మంచి సేవ చేయలేదు, తను ఒక అసలు మదర్ తెరిసానే కాదు అని చెప్పేసి అనేక మాటలు అనిపించినప్పుడు నా మనసు బాధపడి, నాకు బాధ అనిపించి, మరి ఏంటి ఈమె గురించి ఇంతలా మాట్లాడుతున్నారు? ఆమె సేవ చేసింది ఏదో ప్రాంతానికి కాదు, ఆమె సేవ చేసింది ఏదో ఒక సమాజానికి కాదు, ఒక దేశము అంటే చాలామందికి గుర్తించతగ్గట్టుగా ఆమె సేవ చేసిన ఆ తల్లిని ఎందుకు ఇట్లా విమర్శిస్తున్నారని చెప్పేసి నేను తన గురించి ధ్యానించుకొని కొద్ది మాటలు మాట్లాడదాం అనుకున్నాను. కానీ నా మనసు మాత్రం మీ అందరికి తెలిసినట్టే ఇటు ఉపమానాల సైడ్ తిరుగుతోంది, ఇటు స్టోరీస్ వైపు నా మనసు లాగుతోంది. ఎంత వేరే వైపుకి వెళ్ళినా కానీ, ఏది చేసినా కానీ, ఎటు మెసేజ్ సైడ్ పోయినా కానీ నాకు మళ్ళీ ఇటు ఉపమానాల సైడు, స్టోరీ సైడు లాగుతుంది. సో అనుకొని పరిశుద్ధ గ్రంథంలో ఈసారి ఉపమానాలు చూద్దామని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో ఉపమానాలు చూస్తున్నప్పుడు నాకు ఈ లూకాసు వార్తలో ఉన్న ఉపమానాలు కనిపించినాయి. ఉపమానాలలో అక్కడ ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానము నాకు అంటే చాలాసార్లు మనం ఆ మెసేజ్ విన్నాము, పెద్దల ద్వారా కానీ ఇతరుల ద్వారా విన్నాము, కానీ ఎందుకో నా మనసు దాని వైపు వెళ్ళింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో కాకుండా దాంట్లో ఇంకొక కోణం దాచి ఉంచాడు పరమతండ్రి. ఆ ఉపమానాన్ని ధ్యానించడం వల్ల మనకి చాలా ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఆ ఉపమానాన్ని మనము ఈరోజు చూసుకుందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి జనార్దన్ అంకుల్ని ప్రార్థన చేయమని కోరుతున్నాను. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన రాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త తండ్రి, ఇదిగో నాయన ఈ సబ్బాతు దినమందు ఇంతవరకు ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు. స్తుతుల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, కంఠస్వరాల ద్వారా కీర్తి తెచ్చుకున్నారు తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు యవనస్తుడు ప్రసాదు నిలబడి ఉండుండగా, నిలబడింది తాను కాదు నాయన, నిలబెట్టింది మీరు అని మీ బూరగా, మీ పాత్రగా, మీ సాధనముగా తనను అభిషేకించుకొని తన ముఖాంతరంలో నుంచి నీ బిడ్డలమైన మాకు కావలసిన మాటలను అందించి మమ్మల్ని బలపరచమని, మేము ఆశీర్వాదము నొందగోరి, స్వస్థత పొందగోరి, సమాధానము పొందగోరి, శాంతిని పొందగోరి నాయన మీ వైపు చూస్తుంటుండగా, ఇదిగో నాయన నీ దాసుని, నీ కుమారుణ్ణి అభిషేకించుకొని వాడుకొని మహిమ పొందుకొనుమని ఆ మాటలు మేము చక్కగా విని మా హృదయమున పలకమందు లిఖించుకొని అనేకులకు దీవెనకు కారకులుగా, ఆశీర్వాద వారసులు ఉండినట్లుగా చిరవచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని
ముఖ్యంగా నీ కుమారుని ప్రసాదును గర్భములోని ప్రతిష్ఠించుకున్నారని మేము విశ్వసిస్తుంటున్నాగా మీరే తనతో మాట్లాడి బలపరిచి మహిమ పొందుకొనుమని నజరేడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అంకుల్. నిన్న దయకరణ మెసేజ్ చెప్పేటప్పుడు ఫస్ట్ వచనం తీయంగానే నాకు కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే నేను ప్రిపేర్ అవుతున్న దాంట్లో దయకరణ మెసేజ్ కూడా ఇటు వచ్చిందనమాట. దయకరణ ఈ చెప్తుంటే ఒక్కొక్క వచనం తీస్తుంటే నాకు భయం స్టార్ట్ అయ్యి మెల్లగా చెమటలు పుట్టినాయి. దయకరణ కనుక ఈ మెసేజ్ చెప్తే నేనేం చెప్పలేను అనే ఒక భయం స్టార్ట్ అయింది. కానీ ఇలా వచ్చి అలా బయటికి వెళ్ళిపోయాడు దయకరణ. థ్యాంక్స్ అన్న ఇటు సైడ్ రానందుకు. ముందుకు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మైక్ ఉన్నవారు చదవండి. 15th chapter 8th verse. లూకా. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఇక్కడ మనం చూసుకుంటే పరమతండ్రి వారు అక్కడ ఎప్పుడు యాషువ మెస్సీ వారు పాపులతోనే తిరుగుతాడా, మిగతా వారితో తిరగడా అని చెప్పేసి ఆ పరిచయులకు వచ్చిన డౌట్ని క్లియర్ చేయడానికి అక్కడ పైనుంచి మనం చూసుకుంటూ వస్తే ఈ వచనం అంతా, ఈ అధ్యాయం అంతా కూడా మరి మారు మనస్సు గురించి మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఈ విషయము కూడా, ఈ స్త్రీ కూడా 10 వెండి నాణములు కలిగి దాంట్లో ఒకటి పోగొట్టుకుంటే ఏ విధంగా అయితే వెతుకుతుందో అదేవిధంగా మారు మనస్సు గురించి పరమతండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మారు మనసు విషయం కాకపోయినా కానీ ఈ 8వ వచనంలో పరమతండ్రి ఇంకొక అద్భుతమైన శ్రేష్టమైన వచనాలు, శ్రేష్టమైనవన్నీ దాచి ఉంచాడు దీంట్లో. ఇక్కడ చూసుకుంటే మరి అక్కడ ఉన్నది ఒక స్త్రీ. ఆ స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉన్నాయంట. ఆ 10 వెండి నాణ్యములలో ఒక వెండి నాణము పోయింది. ఒక వెండి నాణము పోతే దాని గురించి చాలా వెతుకుతుంది. అది ఒట్టి వెండి నాణమే, అది బంగారు నాణము కాదు, లేదా వజ్రాలతో కూడింది కాదు, లేదా ఏమైనా మనము చూసుకుంటే పెద్ద గొప్ప విషయమేమి కాదు. కానీ ఉన్నది మాత్రం ఒకే ఒక వెండి నాణము. ఆ వెండి నాణము కోసము చాలా వెతుకుతూ ఉందంట. అది ఎట్లా వెతుకుతుంది అంటే మరి తను ఏ విధంగా వెతుకుతుంది అంటే తన ఇల్లును ఊడ్చి శుభ్రపరిచి దీపమును వెలిగించి ఆ వెండి నాణమును వెతుకుతూ ఉందంట. అంత అవసరం ఏముంది? ఒట్టి నాణ్యమే కదా, వెండి నాణ్యమును వెతకవలసిన అవసరం ఏముంది అని మనం చూసుకుంటే ఆ నాణ్యము వెనకాల పరమతండ్రి ఎన్నో విషయాలు దాచి ఉంచాడు. మరి మనము కూడా ఎప్పుడైనా సరే మనం ఏదైనా వస్తువుని పోగొట్టుకున్నా, ఏదైనా కోల్పోయినప్పటికీ మనం సగం వరకు వెతికి దాన్ని వదిలేస్తాం. మన ఓపిక ఎంతవరకు ఉంటుందో, మన పేషెన్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెతికి అది దొరుకుతుంది, లేకపోతే లేదని వదిలేసుకుంటాం. ఒకవేళ ఫోన్ పోతే వెతుకుతాము, దొరకలేదంటే వదిలేస్తాము. మనకి ఇంకొక చాయిస్ ఉంది. ఇంకొక చాయిస్ ఏంటి? ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు. నా బండి పోయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. బండి పోతే నాకు ఇంకొక బండి కొనుక్కునే ఛాన్స్ ఉంది. ఏదైనా వస్తువు పోతుంది అంటే నాకు ఇంకొక ఛాన్స్ అనేది ఉంది కొనుక్కోవడానికి. కానీ ఇక్కడ స్త్రీ ఆ విధంగా వెతకట్లేదు. పోయింది కదా ఒకటి నాణ్యము, ఒక వెండి నాణ్యం పోతే ఏమైంది, నేను ఇంకొక నాణ్యమును నేను తీసుకుంటాను కదా అని అనుకోకుండా వెతుకుతూ ఉంది. కొన్నిసార్లు మనకు లక్షల డబ్బులు కూడా పోగొట్టుకుంటాం. ఆ డబ్బులను కూడా మనం ఒక్కొక్కసారి వెతకము. కానీ ఈ స్త్రీ మాత్రం ఇక్కడ ఆ ఒక్క వెండి నాణ్యము కోసము వెతుకుతూ ఉంది. ఆ నాణ్యములో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆ నాణ్యములో ఉన్న విశిష్టత ఏంటి అని మనం చూసుకుంటే, యూదుల వివాహ ఆచారాల ప్రకారము, వివాహ ఆచార ప్రకారము ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకోవాలని చూసుకుంటారో, వీళ్ళు చూసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి నచ్చిన తర్వాత, అమ్మాయి అబ్బాయి నచ్చిన తర్వాత మన దగ్గర ఏ విధంగా అయితే నచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటామో, యూదుల ఆచారాల ప్రకారం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అంటే తన సంబంధి అని చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ అబ్బాయి వారి కుటుంబము అమ్మాయి వారి కుటుంబానికి ఒక చైన్ ఇస్తుంది, ఒక నగలు ఇస్తుంది. ఆ నగలలో ఏముంటుందంటే ఆ నగలుకి 10 కాయిన్స్ ఉంటాయంట. ఆ నగలకి 10 కాయిన్స్ ఉండి ఈ 10 కాయిన్స్ పైన ఒక్కొక్క సిల్వర్ కాయిన్ పైన ఒక్కొక్క ఆజ్ఞ రాసిచ్చి ఇస్తారంట. ఆ ఒక్కొక్క ఆజ్ఞ అంటే ఆ చైన్ మీద మొత్తం 10 ఆజ్ఞలు రాసి ఆ 10 ఆజ్ఞలు గల చైన్ని
తన కాబోయే భార్యకి వారి కుటుంబానికి గిఫ్ట్గా ఇస్తారంట. ఈ ఈ ఈ ఈ కుటుంబం, ఆడపిల్ల కుటుంబం వారు ఏం చేయాలంటే వివాహ దినమును వరకు అది జాగ్రత్తగా కాపాడుకొని వివాహ దినమున ఆ చైన్ తోటి తన భర్తకి కనబడాలి. ఒకవేళ ఆ చైన్ కనుక ఆ కుటుంబం వారు, ఆడపిల్ల కుటుంబం వారు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ ఆడపిల్ల వారి కుటుంబానికి చాలా అవమానంగా ఎంచేవారు. అందులో ఏ నాణ్యము పోయినా కానీ ఆ నాణ్యము, ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం అనే నాణ్యం పోయిందంటే వారికి దొంగతనము ఆ విధంగా అవమానంగా చూసేవాళ్ళంట. కాబట్టి ఈ అమ్మాయి వారి కుటుంబం ఏం చేస్తారంటే పెళ్ళి అయ్యేంత వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడి పెళ్లి దినమున తన హస్బెండ్కి ముందుగా వెళ్ళి చూపెట్టాలంట. కొన్నిసార్లు ఆ నాణ్యములలో ఏ నాణ్యం పైన వివాహము కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఆ వివాహ దినమున తన భర్తకు ఆ చైన్ తోటి, ఆ గొలుసుతోని తన భార్య తన భర్తకు కనిపిస్తే ఆ భర్త తనను వివాహం చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ఇదంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ పెండ్లి కుమార్తె ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనందరికీ తెలుసు. పెండ్లి కుమార్తె వధువు, సంఘమైన మనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ వరుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మనందరికి తెలిసినదే మన యాషువ మెస్సియ. అలనాడు పరమతండ్రి కూడా మోషే ద్వారా మనకి ఆజ్ఞలనే అది ఇచ్చాడు. అది ఇచ్చి పాటించి వాటిని కూడా అనుసరించి మనకి పరమతండ్రికి మధ్యన ఒక నిబంధన చేసుకున్నాడు, పెండ్లి నిబంధన. ఆ నిబంధనను రేపటి దినమున పరమతండ్రి మన యుద్ధకు వచ్చి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను పోగొట్టుకున్నా మనం కూడా పరమతండ్రి ఆయన రాజ్యమునకి తీసుకొని వెళ్ళాడు. ఈ గొప్ప మర్మము దీనిలో దాగి ఉంది. మనము కూడా కొన్నిసార్లు మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలను కొన్నిసార్లు మీరుతూ ఉంటాం. ఆజ్ఞల విషయంలో చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. చిన్న ఆజ్ఞనే కదా అని. అలనాడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలేమో ఆ ఆజ్ఞలు చూస్తే పాపము, ఇప్పుడు అలనాడు చేస్తే పాపము, నన్ను క్షమించాలి, అలనాడు చేస్తే పాపము, ఇప్పుడు చూస్తే పాపము. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్గా ఎవరైనా చంపితే మరణశిక్ష, కానీ ఇప్పుడు వారు మన నోటి ద్వారా ఎదుటి వ్యక్తిని దూషిస్తే అది ద్వేషించినట్టు, నరహత్య చేసినట్టుగా సమానంగా ఉంది. మరి అంత జాగ్రత్తగా, అంత కఠినంగా చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము మన జీవితాలలో ఆజ్ఞల విషయంలో చాలా సింపుల్గా తీసుకుంటాము. ఆజ్ఞలను ఆచరించే విషయంలో మనం అంతగా జాగ్రత్తగా వెతకం. మళ్ళీ ఇక్కడ ఆ స్త్రీ కూడా ఆ పోయిన నాణ్యము కోసము వెతుకుతూ ఉంది. ఆ నాణ్యము లేకపోతే ఆ భర్త తనని పెళ్లి చేసుకోవడానే అనే దాంతో ఆ స్త్రీ అంతగా అది దొరికేంత వరకు వెతుకుతూ ఉందంట. అది దొరికిన తర్వాత మళ్ళీ వారి స్నేహితులను పిలిచి వాళ్ళందరికీ సంతోషంగా చెప్పుకుంటుంది అంట. ఒకవేళ మనం ఊహించుకుంటే ఆ స్టేజ్ మీద కనుక ఏదైనా నాణ్యము పోతే ఆ ఆడపిల్లకి ఎంత అవమానము, అంటే ఆ ఆడపిల్ల వారి కుటుంబానికి ఎంత అవమానము. అందరికీ చెప్పుకుంటారు వివాహ విషయంలో. అందరు వచ్చిన తర్వాత పెళ్లి జరగకపోతే ఎంత అవమానము. మనము కూడా ఆచరించకుండా పరమతండ్రి రేపటి దినమున మనల్ని తీసుకుపోయినప్పుడు మనము కూడా ఏ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరినా కానీ పరమతండ్రి మనల్ని వివాహము చేసుకోడు, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోడు. కాబట్టి ఎందుకు పరమతండ్రి ఆజ్ఞల విషయంలో ఇంత కఠినంగా, ఇంత స్ట్రిక్ట్గా చెప్పాడు? ఆజ్ఞలు ఆచరిస్తే వచ్చే లాభం ఏంటి? ఆజ్ఞలు ఆచరిస్తే వచ్చే మనకు ప్రతిఫలములు ఏముంటాయి? ఆజ్ఞలు అంతగా రాసి మనకు పెట్టి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనం ఒక్కొక్కటి చూసుకుంటే ఆజ్ఞల విషయంలో ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఆ ఆజ్ఞల్లో ఎన్నో ఆశీర్వాదములు పరమతండ్రి దాచి ఉంచున్నాడు. దాంట్లో ముఖ్యముగా మనం ఆచరించడానికి గల కారణము, మనం ఆజ్ఞలు ఆచరిస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఆయన రాజ్యంలో మనము చేరుకుంటాం. ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా పిల్లర్ ఏంటి అంటే ఆయన ఆజ్ఞను ఆచరించడమే. ఆయన ఆజ్ఞను ఆచరిస్తేనే రేపటి దినమున మనకి పరలోకానికి కానీ నిత్య జీవనానికి కానీ మనకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. మనలాగనే ఒక వ్యక్తి యాషువ మెస్సియా దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏమేమి మంచి పనులు చేయాలని ఒకరోజు వెళ్ళి అడిగాడంట. అడిగితే పరమతండ్రి అన్నాడంట, మంచి పనులు, నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటిగా నా ఆజ్ఞలు గైకొనాలని చెప్పాడంట. మరి ఇక్కడ నేను ఎంత ఆరాధన చేసిన పనికి రాదా, ఎంత పాటలు పాడిన పనికి రాదా, ఎంత సేవ చేసిన పనికి రాదా అంటే అవన్నీ కాదు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఇంకా వేస్ట్. సామెతలలో పరమతండ్రి ఇంకొక కఠినంగా మాట్లాడతాడు. సామెతలో అధ్యాయం 4:4
ప్రొవర్బ్స్ 4th chapter 4th verse. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. నా ఆజ్ఞలను నీవు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అదేంటి? మనం బ్రతకాలంటే కావాల్సింది ఈ లోకంలో డబ్బు కదా, మనం బ్రతకాలంటే కావాల్సింది ఈ లోకంలో ఆహారం కదా, ఒక ఆశ్రయం కావాలి కదా, లేకపోతే ఒకరు తోడు కావాలి కదా. కానీ ఇక్కడ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాసించింది ఏంటంటే, ఇఫ్ యు వాంట్ లివ్ ఫాలో కమాండ్మెంట్స్. నువ్వు బ్రతకాలి అంటే చేయాల్సింది ఒకటే, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. లేదు అంటే మనం బ్రతకడం ఈ లోకంలో చాలా కష్టం. మనం బ్రతుకుతుంది మన కుటుంబ వారి కోసం, వారందరి కోసం కాదు, కానీ ఆయన ఆజ్ఞలను ఆచరిస్తేనే మనని బ్రతకనిస్తాను అని పరమ తండ్రి మనందరితోని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనము మనం ఎంత సమకూర్చుకున్నా, ఎంత డబ్బు కష్టపడి ఎంత ఏం చేసుకున్నా కానీ పరలోకంలో కూడా మనకు ఒక స్వాస్థ్యం అనేది ఏర్పరచుకోకపోతే వ్యర్థము. ఇక్కడ కష్టపడి ఇంతగానం చేసి ఏం చేసినా ఆ తర్వాత రేపటి దినమున మనం పరలోకం వెళ్ళకపోతే ఏమి లాభం? మనం క్రైస్తవ్యం అని చెప్పుకోవడానికి కూడా మనం ఒక్కొక్క రోజు సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి మనమందరం కూడా బ్రతకాలి అంటే, ఆయన రాజ్యంలో చేరాలి అంటే, ఆయనతో పాటు 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలి అంటే చేయవలసింది మొట్టమొదటి ఏంటిదంటే ఆయన ఆజ్ఞలను ఆచరించాలి. ఆయన ఆజ్ఞలు ఆచరిస్తేనే మనకి బ్రతకనిస్తాడు, మనకి బ్రతుకుంటుంది. ఆయన ఆజ్ఞలు గనక ఆచరించకపోతే మనకి సరి అయిన బ్రతుకు లేదని నేను అంటాను. మనం ఆ విధంగా ఆజ్ఞలను ఆచరించాలి. ఆ స్త్రీ ఏ విధంగా అయితే పోగొట్టుకుందో మనం కూడా ఈరోజు కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. ఆజ్ఞల విషయంలో తప్పిపోతుంటాం, ఆజ్ఞల విషయంలో వెనకంజు వేస్తూ ఉంటాం. కానీ ఆ స్త్రీ వెతుకుతుంది, ఏ ఆజ్ఞను మీరిందో వెతుకుతుంది. దీపమును వెలిగించి వీళ్ళు ఊడ్చి ఆ ఆజ్ఞను వెతుకుతుంది. మనం కూడా ఏదైనా తప్పు చేస్తే వెతుకుతున్నామా, లేకపోతే పోయింది కదా అని వదిలేస్తున్నామా? ఆ స్త్రీ వలె మనం కూడా ఈరోజు పోయిన వాటిని కొరకు అది దొరికేంత వరకు మనం వెతకాలి. ఏ ఆజ్ఞను మీరి ఉన్నానో తండ్రి నన్ను క్షమించు, ఇగో ఈ పలానా ఆజ్ఞను నేను మీరి ఉన్నాను, నీ మాటను నేను వినలేదు, ఈ మాటకు నేను చెవి ఒగ్గలేదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి మనము కూడా ప్రతి దినము ఆ స్త్రీ వెతికినట్టు మనం కూడా మన జీవితాలలో ప్రతిరోజు వెతికితే మనకి పోయిన ఆజ్ఞ మళ్ళీ పరమ తండ్రి మనకి ఇస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మనము ఇంకా ముందుకు వెళ్తే ఆజ్ఞలు కాపాడుకోవడం వల్ల వచ్చే ఒక 3 లాభాలు చెప్పి నేను ముగించేస్తానండి. ఆజ్ఞలు కాపాడుకుంటే వచ్చే 3 లాభాలు. దాంట్లో మొట్టమొదటిగా నేను ఇందాక అడిగినట్టు ఆశీర్వాదం. పరమ తండ్రి ఏమంటున్నాడంటే, మీకు ఆశీర్వాదం కావాలా? ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఆచరించాలి. ఈ రోజుల్లో ఏదైనా ఒక కరువు ఉంది అంటే ఆ కరువులలో మొట్టమొదటికి ఉన్న ప్రధానమైన స్థానం ఏదైనా ఉందంటే అది ఆశీర్వాదం. ఆశీర్వాదాలు లేక ఎన్నో కుటుంబాలు ఈరోజు సతమతం అవుతున్నాయి. ఆశీర్వాదాలు లేక వారి కుటుంబాల్లో ఎన్నో మంది బాధపడుతున్నారు. ఆశీర్వాదాలు లేక ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నా మాటలు వినవారికి నేను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఒకసారి అది మనం చూసుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. లెవిటికస్ 26th chapter 3 to 5. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలంల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించేదరు. మరి ఇదంతా చూసుకుంటే ఆయన మననే కాకుండా మనకు ఉన్న చుట్టుపక్కల మనకున్న సమస్తమును కూడా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే మనకి అన్ని విషయాలలో ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు. మన చేసే జాబ్లలో కానీ, బిజినెస్లలో కానీ, మన ఇంటిలో కానీ, ప్రతి స్థలములలో మనం ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకసారి మన పితరులను చూసుకుంటే అబ్రహాం గారిని ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసుకుందాం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే అతని దగ్గర అనేక విస్తారమైన డబ్బు, అనేకమైన చాలా వెండి, చాలా బంగారము, చాలా ఆ భూమి ఎట్లా సంపాదించుకున్నాడు, ఎట్లా ఆయనకి ఇచ్చింది. ఆయన మరి వచ్చేటప్పుడు కూడా ఏమి తీసుకొని రాలేదు.
ఖాళీ చేతులతో వచ్చాడు. ఆయన చేసిందల్లా ఒకటే ఒకటి, పరమ తండ్రి ఒక మాటకు చెప్పింది చేశాడు, చేయొద్దనేది చేయలేదు. ఈ విధంగా జీవించాడు కాబట్టి పరమ తండ్రి అతను ఎంతో ఉన్నతంగా ఉంచాడు. మన పితరులు ఉన్నతంగా ఉన్నతంగా ఉండాల్సిన ఆ సిచ్యువేషన్కి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆయన మాటని విన్నారు. ఆయన వచ్చేటప్పుడు అబ్రహాంకి చెప్పారు, నువ్వు నీ స్వదేశమును విడిచిపెట్టి నీ సమస్తమును విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎవరైనా వస్తారా? ఆయన ఒక్కడు వచ్చాడు. ఆయన వచ్చి సమస్తమును వదిలిపెట్టి ఆయన వచ్చినందుకు పరమ తండ్రి చెప్పింది చేసి ఉన్నాడు కాబట్టి ఆ ఉన్నతమైన పొజిషన్లో ఈరోజు అబ్రహాం గారిని ఉంచుతూ వస్తున్నాడు. మరి మనం కూడా అటువంటి ఆశీర్వాదం పొందాలంటే, అటువంటి ఉన్నతమైన స్థానము పొందాలంటే ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు చేయాలి. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చేతిలో ఉన్న ఆజ్ఞలను ఆ స్త్రీ ఏ విధంగా అయితే అజాగ్రత్తగా ఉండి తన చేతిలో నుంచి పోగొట్టుకుందో, మనం ఆ విధంగా పోగొట్టకుండా మన చేతుల్లో ఉంచుకొని మన హృదయమైన పలకల మీద ఆ ఆజ్ఞలను రాసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి కూడా అబ్రహాము గారి ఇచ్చిన ఆశీర్వాదము, ఉన్నత స్థానము పరమ తండ్రి మనకు కూడా ఈరోజు కల్పించబోతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. రెండవది ఆరోగ్యము. ఆరోగ్యము కూడా ఈరోజు మనుషులు ఏ విధంగా అయితే పెరుగుతున్నారో హాస్పిటల్స్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. మనుషులకి హాస్పిటల్స్కి చాలా దగ్గర సంబంధం అనేది ఈ రోజులలో ఏర్పడుతుంది. ఎందుకు అంటే మనుషుల దగ్గర ఆరోగ్యం అనేది కరువైంది. ఎక్కడ చూసినా బయటికి బలంగా కనిపిస్తున్నాం, బయటికి మంచి బాడీ అంతా ఉన్నా కానీ లోపల వారికి సరైన ఆరోగ్యం అనేది ఉండట్లేదు, సరైన ఆరోగ్యం ఉండట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు పరమ తండ్రి యొక్క మాటను వినట్లేదు కాబట్టి. మనకు ఆరోగ్యం ఎవరిస్తారంటే పరమ తండ్రి ఇస్తాడు. ఆయన దగ్గర నుంచి తప్ప మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి ఎవరు కూడా ఇవ్వలేరు. ఈరోజు చూసుకుంటే సెలబ్రిటీస్ చూసుకుంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆహారం తింటుంటారు, మంచి లిక్విడ్స్ తీసుకుంటారు, జిమ్కి వెళ్తూ ఉంటారు, మంచి ఫిట్నెస్గా ఉంటారు, కానీ వారిలో ఆరోగ్యం లేరు. అంత బలమైన వ్యక్తి కూడా హఠాత్తుగా చనిపోతున్నాడు. ఎందుకు అంటే వారిలో ఆరోగ్యం అనేది కరువైంది. ఇంకోటి, ఎలోహిం మాటలను గౌరవించే మనసు వారికి లేదు కాబట్టి వారు ఆ విధంగా పడిపోతున్నారు. కానీ పరమ తండ్రి మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే ఒక్కసారి చూసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. ఎక్సోడస్ 15th chapter 26th verse. మీ ఎలోహిమైన యెహోవా వాక్కును, మీ ఎలోహిమైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే మనకి ఏ రోగం రాకుండా చూసుకునే బాధ్యత ఆయనది. క్లియర్గా ఆయన చెప్పి ఇక్కడ చెప్తున్నాడు, నా మాటలు గనక నువ్వు విని నా ఆజ్ఞలో గైకుంటే నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. ఇజ్రాయేల్లో కలిగించిన ఏ రోగం కూడా నీ ఇంట చేరదు అని సెలవిస్తున్నాడు. మరి అలనాడు మన పితరులు అంత ఆరోగ్యంగా వాళ్ళు అంత ఆరోగ్యంగా ఎట్లా ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎట్లా జీవించారు? ఏదైనా జిమ్కి వెళ్ళారా? ఏదైనా మంచి ఆహారం తీసుకున్నారా? ఏదైనా మంచి ప్రాపర్ డైట్ చేస్తున్నారా? ఏం లేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటే ఒకటి, పరమ తండ్రి ఒక మాటను విన్నారు, పరమ తండ్రి ఒక ఆజ్ఞను గైకున్నారు, పరమ తండ్రి చెప్పింది చేశారు కాబట్టి వారు అంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణమైంది. అది ఎట్లా వచ్చింది? మరి ఏమైనా ఉందా? ఏం లేదు. కేవలం ఒకటే, వారు చేసిందల్లా ఆయన ఆజ్ఞలను తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి పరమ తండ్రి వారిని ఆ విధంగా దీవించి పరమ తండ్రి ఆ విధంగా వాళ్ళని ఉంచాడు ఉన్నతమైన స్థానములో. ఆరోగ్యము లేక ఎంతోమంది క్షీణించిపోతున్నారు, ఆరోగ్యము లేక ఎంతోమంది నష్టపోతున్నారు. కొత్త రోగాలు, కొత్త వ్యాధులు, ఎందుకు వస్తున్నాయి అంటే ఆ ఆజ్ఞలు మన మనసులో లేనందువల్ల. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం జాగ్రత్తగా మనము దాన్ని ఆచరిస్తామో ఇజ్రాయేలుకు కలిగిన ఏ రోగము మనకు రానివ్వడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను పరిపూర్ణంగా ఆచరిద్దాం. యాకోబు పత్రికలో రాస్తాడు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఆజ్ఞల విషయంలో నువ్వు గనక తప్పిపోతే నువ్వు వ్యర్థుడవు, అపరాధివి అని సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా నేను మంచిగా ఉండి, నా భక్తి జీవితం మంచిగా ఉండి, నేను ఎంత మంచిగా ఉన్నా ఈ ఆజ్ఞల విషయంలో పడిపోతే మనం వ్యర్థులము, మనం పనికిరాని వారంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం అట్టి విధముగా ఉండకూడదు. మనం క్షేమంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం బలంగా ఉండాలంటే చేయవలసినది ఆయన ఆజ్ఞలను ఆచరించాలి.
ఇటు ప్రాపర్గా మనం హెల్త్ గురించి మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకి పరమ తండ్రి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మూడవది క్షేమము. క్షేమము కూడా పరమ తండ్రి మనకి ఈ ఆజ్ఞల్లోనే దాచి ఉంచాడు. చూసుకుందాం ఒకసారి. యెషయా 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. బయటికి వెళ్తున్న మనిషి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చే రోజులు కావివి. మనకి టాటా బాయ్ బాయ్ చెప్పి బయటికి వెళ్తున్నాడు, మళ్ళీ లోపలికి వచ్చే రోజులు కాదు. అటువంటి ఘోరమైన స్థితిలో మనం ఉంటున్నాం. బయటికి ఒక్కసారి వెళ్ళినామా మళ్ళీ మనకు వస్తామో రామో అంటే ఈ రోజులలో క్షేమం అనేది లేదు, ఎక్కడ లేదు. ఒక నీటి బుడగ జీవితం నీటి బుడగ ఎట్లుంటుందో మన జీవితం ఈరోజు అట్లుంది. క్షేమం అనేది చాలా కరువైంది. ఒక్కసారి మనం కనుక బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మనకు అటువంటి క్షేమము కావాలంటే పరమ తండ్రి మాట మనము జాగ్రత్తగా వినాలి. ఆయన మాట ఎప్పుడైతే మనము ఆలకించి ఆయన చెప్పినట్టు చూస్తామో అక్కడే మనకు క్షేమంగా ఇస్తాడు. మనం రీసెంట్గా చూసుకుంటే వయనాడులో జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. ఎంతోమంది చనిపోయారు, ఆ వరదలు వచ్చి కొట్టుకుపోయారు. క్షేమము లేదు, ఎక్కడ కూడా క్షేమం లేదు. ఎంతోమంది ఆ కౌంట్ ఇంకా చాలామంది డెడ్ బాడీస్ కూడా ఇంకా దొరకలేదు. నేను అప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడే 400-500 మెంబర్స్ మంది చనిపోయారు. ఇప్పటి వరకు కొంతమంది మృతదేహాలు కూడా దొరకలేదు. అంటే దీనికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట మనము వినాలి. ఆయన ఆజ్ఞను మనము జాగ్రత్తగా అనుసరించాలి. ఆయన ఆజ్ఞను మనం మీరకుండా జాగ్రత్తగా ఉంటే మనకి క్షేమం ఇస్తాడు పరమ తండ్రి. క్షేమము లేకుండా మనం ఏం చేయలేము. క్షేమము లేకుండా మనం ఈ రోజుల్లో బ్రతకలేము. ఏ అపాయము మన ఇంటి గడప దగ్గరకు వరకు వచ్చి అక్కడే పరమ తండ్రి దాన్ని రిటర్న్ పంపించేస్తాడు తప్ప మళ్ళీ మనకి లోపలికి రానివ్వడు. మరి మనమందరం క్షేమంగా ఉండాలంటే, మన సమాజము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండాలంటే ఆయన మాట వినాలి. ప్రథమ స్థానంలో ఉన్నది ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇవి చేస్తేనే పరమ తండ్రి మనకి క్షేమాన్ని ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక రైతు ఉంటాడు. రైతు చాలా కష్టపడి పొలాన్ని దున్నుతాడు, చాలా కష్టపడి ఆ పొలాన్ని సాగు చేస్తాడు, అంత చేస్తాడు. కానీ దానికి ఒక్కొక్కసారి అతని దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు బయట నుంచి తీసుకొని వచ్చి ఆ విత్తనాలు వేసి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు రైతు. మంచి పంట పండాలనే ఉద్దేశంతో రైతు ఏం చేస్తాడంటే పంటను పండిస్తూ ఉంటాడు, ఎరువులు వేస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తన కన్న పిల్లల వలె రైతు తన పంటను కాపాడుకుంటాడు. తన చెమట ఓర్చి, నిద్ర లేకున్నా, ఆహారం లేకున్నా, ఎండకు వానకు తడుస్తూ చాలా కష్టపడి ఆ పంట చేతికి రావాలని కష్టపడి చేస్తున్నాడు. కానీ వరదలు వచ్చేసినాయంటే మొత్తం పోతుంది. వరదలు వచ్చేసినాయంటే అతను చేసిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. ఇటువంటి విషయాలలో ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము, ఆయన దయ ఉంటే ఆ వరదలు వచ్చినా మన పంటకి ఏం కాదు. కాబట్టి ఇటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొంటేనే ఈ 3 విషయాలు మనకు పరమ తండ్రి ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఆశీర్వాదం లేక ఉంటున్నారేమో, లైవ్లో చూస్తున్న వారు ఆశీర్వాదములు కోరుకుంటున్నారేమో, ఆరోగ్యము లేక మీ శరీరంలో ఆరోగ్యము లేక బాధపడుతున్నారేమో, శరీరంలో సరైన సత్తువ లేక బలము లేక బాధపడుతున్నారేమో, మీ కుటుంబానికి, మీకు, మీ ఇంటికి క్షేమము లేక బాధపడుతున్నారేమో. ఈరోజు పరమ తండ్రి మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనండి, మీకు క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము పరమ తండ్రి ఇచ్చువాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ఈ 3 విషయాలు పరమ తండ్రి మనకు ఇస్తానని సెలవిస్తున్నాడు. ఆ స్త్రీ కూడా వెతుకుతోంది కూడా. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను జాగ్రత్తగా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటామో, అజాగ్రత్తగా ఉండకుండా ప్రతిదీ ఆయన చెప్పింది చేస్తామో, మనకు కూడా పరమ తండ్రి రేపటి దినమున వచ్చినప్పుడు మనను కూడా ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు. ఆయన మనను ఒక పెళ్లి చేసుకొని ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు. పరమ తండ్రి మనని ఆశీర్వదించాడు.
మనమందరం కూడా విడువబడే గుంపులో ఉండకూడదు, మనమందరం ఎత్తపడే గుంపులో ఉండాలి. కాబట్టి ఆయన రాజ్యంలో మనం చేయాలి, కాబట్టి ఆయన 1000 పాన్లో మనం ఉండాలి. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను ఆచరించాలి. ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే ఇందాక చేయలేపిన వారందరూ కూడా మీరు ఆశీర్వాదం పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, మీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు.